PR6 న్యూస్ ఛానల్కు స్వాగతం. నేడు మనం వాట్సాప్లో ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ మన వేరే వాళ్ళకు పంపాలంటే, మన ఫ్రెండ్స్ కానీ మన రిలేషన్స్ కానీ పంపాలంటే మనం ఒక్కొక్కరికి ఒక్కోసారి పంపుతూ ఉంటాం. అలా కాకుండా ఒకేసారి 10 మందికి పైగా మనం ఫోటో కానీ వీడియో కానీ పంపాలనుకున్నప్పుడు ఎలా పంపాలి, మనం ఏం చేయాలి, ఎక్కడ సెట్టింగ్ చేసుకోవాలి అనే దానిపైన మనం వివరణ ఇస్తబోతున్నాను. మన సెల్లులో వాట్సాప్ను ఫస్ట్ మొట్టమొదటిగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 చుక్కలంటూ ఉంటాయి. 3 చుక్కల పైన మనం క్లిక్ చేయాలి. చేసినట్లయితే న్యూ గ్రూప్ అనేది వస్తుంది. ఆ న్యూ గ్రూప్ పైన నొక్కాలి. నొక్కిన తర్వాత మన సెల్లులో అయితే ఎంతమంది నేమ్స్ ఉంటాయో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తుంది. ఈ నేమ్స్లో మనం ఈ గ్రూప్లో ఎవరినైతే మనం చేర్చుకోవాలో, పంపదలుచుకున్నామో వాళ్ళ పైన నొక్కాలి. నొక్కినట్లయితే ఇక్కడ రైట్ గుర్తు పడుతుంది. వెంటనే ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా పడుతుంది. ఎంతమంది నువ్వు పంపాలనుకున్నప్పుడు ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ ఏదైనా సరే ఒకసారి సెండ్ చేస్తే ఈ గ్రూప్లోకి మనం పంపించినటువంటి వీడియో కానీ లేదా ఫోటో కానీ మ్యాటర్ ఏదైనా సెండ్ చేసినప్పుడు, ఒకేసారి సెండ్ చేసినప్పుడు ఈ గ్రూప్లో ఎంతమందికి ఉంటే అందరికి ఒకటేసారి వెళ్ళిపోతుంది. అలా చేస్తున్న తర్వాత ఇక్కడ నొక్కినట్లయితే ఇక్కడ రైట్ గుర్తు పడుతుంది. ఎవరైతే మనము ఇప్పుడు ఉదాహరణగా ఈ నెంబర్ను మనం అడ్మిషన్ చేసుకోవాలనుకున్నప్పుడు గ్రూప్లో అక్కడ రైట్ గుర్తు పడుతుంది. అంటే ఇతను ఈ గ్రూప్లోకి జాయిన్ అయినట్టు. ఇప్పుడు ఇక్కడ పైన కూడా మనకు కనబడుతుంది. ఇట్లా ఎంతమంది అయినా సరే మనం చేసుకోవచ్చు. ఇక్కడ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ నొక్కినట్లయితే వెంటనే గ్రూప్ నేమ్ అడుగుతుంది. అలానే మనం ఇష్టమైన ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ ఉన్నటువంటి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రూప్ నేమ్ కూడా మనకి ఇష్టమైన పేరు కూడా మనం పెట్టుకోవచ్చు. మనకి ఏదైతే ఇష్టమవుతుందో ఆ గ్రూప్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. మన పేరు కానీ లేదా వేరైనా మనకు నచ్చినటువంటి ఏదైనా సరే ఇష్టం వచ్చినటువంటి ఒక పేరుని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే మనం ఇష్టమైనటువంటి ఫోటో ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫోటో పెట్టుకోవచ్చు, నేమ్ పెట్టుకోవచ్చు. అలాగే పక్కన కొన్ని ఇమేజ్లు కూడా ఉంటాయి, పిక్చర్స్. వాటిలో కూడా మనం కొన్ని టిక్ చేసుకోవచ్చు ఇష్టమైనవి. చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ గుర్తుంది. రైట్ గుర్తు నొక్కాలి. కొట్టిన వెంటనే గ్రూపు క్రెడిట్ అయిపోయింది. ఈ గ్రూప్ క్రెడిట్లో ఇప్పుడు ఈ గ్రూపుకు పేరుంది, తర్వాత ఒక ఫోటో కూడా ఉన్నది. మరి ఈ గ్రూప్లోనే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక ఫోటో పంపించాలనుకున్నాం. ఎలా గ్యాలరీ లేకపోవాలా? గ్యాలరీకి పోతేనే మనకు ఇష్టమైన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోను సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేయాలి. సెండ్ చేసిన వెంటనే ఆ ఫోటో ఇక్కడ వచ్చేసి గ్రూప్లో వచ్చి పడుతుంది. ఈ గ్రూప్లో వచ్చి పడిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి నెంబర్స్ కూడా వెళ్ళిపోతుంది. ఇలా ఎన్ని కావాలంటే అన్ని కూడా మనం పంపించుకొని ఉండవచ్చు, సెండ్ చేసుకోవచ్చు. ఒక వీడియో పంపాలనుకున్నాం అనుకో, ఒక వీడియో గ్యాలరీకి వెళ్ళిపోయి గ్యాలరీలో మనకు వీడియో యాప్స్ని తీసుకుంటుంది. వీడియో తీసుకోవచ్చు. ఆ వీడియోని మనం క్లిక్ చేసి సెండ్ చేసినట్టయితే వెంటనే ఆ వీడియో కూడా గ్రూప్లో సెండ్ అయిపోతుంది. ఈ వీడియో కూడా అందరికీ సెండ్ అయిపోతుంది. వీడియో కానీ ఫొటోస్ కాదు మెసేజ్ కూడా ఒకేసారి అందరికీ మనం పంపించుకోవచ్చు గ్రూప్ క్రియేట్ చేసుకొని. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.